జరిగిన రెవెన్యూ అవకతవకల గురించి మాట్లాడాను మీ అందరితోని. కొంతవరకు అధికారులు స్పందించి తిరిగి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికి తీసుకోవడం జరిగింది. ఒక ప్రాంతీయవాసిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే ఒక ఎమ్మెల్యే కన్నా ఈ ప్రాంతీయవాసిగా ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచన ఉంటుంది. ఆలోచనే నన్ను నడిపిస్తుంది, ఆలోచనే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. మన వెనుకబడతానో తెలీదు, ఇక్కడ ఉండే అమాయక ప్రజలు ఆలోచన రహితంగా ఉండడమో తెలియదు, కానీ అధికారులు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఒకే విషయం మాట్లాడతా, రేపు ఇంకో విషయం చెప్తా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి మా గౌరవ మంత్రి లోకేష్ అన్న గారు చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. సిస్టమ్ మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. క్లస్టర్ విధానం పెట్టారు. తర్వాత ప్రతి క్లాస్కి టీచర్ ఉండాలన్నారు. ఇంత అద్భుతంగా రిఫార్మ్స్ తీసుకుంటే ఆయన రిఫార్మ్స్ వెనక్కి తీయాలని చాలా చోట్ల పక్కన పెట్టేస్తే నా నియోజకవర్గంలో, నేనుంటున్న నియోజకవర్గంలో డిఓ ఆఫీస్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నా. 30/4/2026న 19,55,000 రూపాయలని యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, 30/4/2026న యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డిఓ గారు సంతకం పెట్టి 19,55,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. ఆ యూనిక్ కన్స్ట్రక్షన్ ఎవరిదిరా అంటే వన్ ఆఫ్ ది టీచర్, డిఓ ఆఫీసులో పనిచేస్తున్న టీచర్ వాళ్ళ వైఫ్ది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ప్రభుత్వంలో మేము ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారికి, మా లోకేష్ గారికి హెరిటేజ్ ఫుడ్స్ ఉన్నాయి. ఏ ఒక్క కార్యక్రమానికి కానీ, ఏ ఒక్క కార్యక్రమంలో కానీ వాళ్ళకి సంబంధించి ఈ ఆర్డర్స్ తీసుకోరు, అవసరం కూడా లేదు. కానీ ఒక నియమ నిబంధనలు ఉండాల్సిన వాళ్ళు 19,55,000 నా రిలేటివ్స్కి కానీ, నా బంధువులకు కానీ ఎవరికి కూడా ఇవ్వకూడదు. జనరల్గా ఆ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు బంధువులకి కానీ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఆ డబ్బులు యూనిక్ కన్స్ట్రక్షన్కి వెళ్ళడం జరిగింది. ఈ రోజుకి 45 రోజులైంది. దేనికోసం వాడారు అంటే యోగా మ్యాట్లు కొనాలనుకున్నారు, టీ షర్ట్లు కొనాలనుకున్నారు. యోగా మ్యాట్లు, టీ షర్ట్లు కొనాలి. ఒక మ్యాట్ కొనాలన్నా, ఒక టీ షర్ట్ కొనాలన్నా ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడున్న ఆన్లైన్ విధానంలో కానీ, ఇప్పుడున్న అమౌంట్ ఇచ్చిన వెంటనే ఎన్ని రోజులకు వస్తుంది? ఎంత కాదన్నా ఒక 15 రోజులు అనుకుందాం. 15 రోజుల్లో ఒక ఐటెంకి కొంటే రావాలి. 30/4/26లో డబ్బులు పే చేస్తే ఇప్పటి వరకు ఒక టీషర్ట్ కానీ, ఒక మ్యాట్ కానీ ఇంతవరకు మన ఆఫీస్కి రాలేదు. డబ్బులు అయితే మాత్రం ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది. జనరల్గా ఏం జరుగుతుందంటే ఎవరైతే తక్కువ కొటేషన్స్కి ఇస్తారో 4-5ని పిలవాలి, 4-5 పార్టిసిపేట్ చేయాలి. దానికి ఒక డాక్యుమెంట్ రెడీ చేయాలి. దీనిపైన నేను డిఓ గారితో మాట్లాడితే ఆయన ఇదిగోండి 2 రోజుల్లో వస్తుంది, 3 రోజుల్లో వస్తుంది, 4 రోజుల్లో వస్తుంది అని చెప్పారు. నేను ఒప్పుకోవట్లేదు. 19,55,000 ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకు మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది? డిపార్ట్మెంట్లు ఉండే వాళ్ళు సొంత రిలేటివ్స్కి ఇవ్వడానికి కారణం ఏంటి? టెండర్ పిలిచారా? టెండర్ పిలిస్తే ఏ పేపర్స్కి ఇచ్చారు? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఎంతమంది కొటేషన్స్ ఇచ్చారు? యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎంత తక్కువ కొటేషన్కి A1గా ఇచ్చారు? ఇది జనరల్ ప్రొసీజర్. ఈ ప్రొక్యూర్మెంట్ అయిందా? అయితే డాక్యుమెంట్స్ కావాలని ఇప్పటికీ 4 రోజులు అయిపోయి అడిగాను. దాదాపుగా 4 రోజులు అయింది అడిగి. 4 రోజుల వరకు ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వడానికి ఆయన ముందుకు రాలా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. ఇదిగో వస్తాయండి, ఇదిగో ఇస్తానని. అంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రిఫార్మ్స్ తీసుకెళ్లాలని మా గౌరవ మంత్రి గారు ఆలోచిస్తుంటే ఎక్కడ ఎలా నొక్కాలని ఆలోచనలో ఉన్న ఈ అధికారులందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఇంకో విషయం కూడా అడుగుతున్నా. ఇప్పుడు ఈ డిఓ గారు ఇప్పుడు చేశారు, దీనికి ఆల్రెడీ చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు.
ప్రతి ప్రొక్యూర్మెంట్ లో కూడా వీళ్ళు చేసి ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేస్తారు. మీ ద్వారా కలెక్టర్ గారికి కూడా అడుగుతున్నాను, కలెక్టర్ గారు ఇది జరిగి 45 రోజులైనా ఇంతవరకు కూడా మ్యాట్స్ రాలేదు, టీషర్ట్లు రాలేదు. తిరిగి మళ్ళీ యోగాంధ్ర అని చెప్పి మన కార్యక్రమం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ టైంకైనా మ్యాట్లు ఉండాలి కదా, ఎందుకు రాలేదండి? కొంచెం చర్యలు తీసుకుంటారని ఈ సభాముఖంగా సూటిగా కలెక్టర్ గారిని అడుగుతున్నాను. అలాగే దీనికి సంబంధించి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. లిఖిత పూర్వకంగా ఈ 19,55,000 రూపాయల పైన విచారణ చేపట్టాలి. ఎలాగ టెండర్ ప్రాసెస్ చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే రేపే ఆఫీస్కి పోయి ఆ డాక్యుమెంట్స్ ఏమున్నాయో మేమే తీసుకుని అడగాల్సి వస్తుంది అనే విషయాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.